హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణి కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్విక్ అండ్ సింపుల్గా చికెన్ ఫ్రై. ఫస్ట్ ½ కిలో వరకు చికెన్ తీసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసి ఒక 2-3 సార్లు క్లీన్ చేసి తర్వాత సాల్ట్ వాటర్లో మరోసారి క్లీన్ చేసి ఇలా పక్కన ఉంచుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని అలానే కొంచెం నిమ్మరసం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇదంతా కూడా ఈవెన్గా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని ఇలా చేయడం వల్ల లెమన్ ఇందులో పిండి ఒక అరగంట లేదా గంట సేపు పక్కన పెట్టడం వల్ల జ్యూసీగా చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక ½ అవర్ పాటు ఉంచుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం చికెన్లోకి ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుందామండి. అలా ఫ్రెష్గా చేసుకోవడం వల్లే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మిక్స్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు ఫ్రెష్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కూడా ఎక్స్ట్రా యాడ్ అవ్వద్దు అనమాట ఫ్లేవర్ తోటి. చూసారు కదండి, ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి కావాల్సిన మసాలా పౌడర్కి ప్రిపేర్ చేసుకోవడానికి మసాలా దినుసులు అయితే తీసుకున్నాం. ఇందులో ½ టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 6 లవంగాలు, 4 చెక్క ముక్కలు, అలానే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు, 2 యాలకులు, 1½ టేబుల్ స్పూన్ ధనియాలు. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదండి, ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా మసాలా దినుసులన్నీ పక్క పెట్టుకున్నాం కదా, వీటిని ఇందులో స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేద్దాం. జస్ట్ లైట్గా దోరగా వేగాలన్నమాట. ఇలా దోరగా వేయించుకొని వీటిని ఇలా పక్కన పెట్టుకుందామండి. చూసారు కదండి, ఇప్పుడు చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియను ఇలా చిన్న స్లైసెస్గా ఈ టైప్లో అండి ఇలా కట్ చేసి పక్కన ఉంచుకుందాం. అలానే ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా చిలికిల్లాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. అలానే కరివేపాకు ఒక 2 రెల్లలు, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా. మనం ½ అవర్ ముందు లెమన్ సాల్ట్ వేసి కలిపి ఫ్రిడ్జ్లో ఉంచాం కదా చికెను, అది ఇలా బయట తీసి ఇందులో 1 స్పూన్ ఆఫ్ మనం ఫ్రెష్గా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదండి జింజర్ పేస్ట్, ఇది యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా కలిసేలాగా ఈవెన్ ఇలా కలుపుకుందామండి. చూసారు కదండి, జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా ఈ పీస్కి పట్టేలాగా బాగా ఇలా కలుపుకున్నాం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకుందామండి. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. చూసారు కదండి, ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగా యాడ్ చేసుకుందాం. అలానే ఈ చెక్క లవంగా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా 1 కప్ ఆఫ్ మీడియం సైజ్ ఆనియన్, ఇది ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్ అనేది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా ఫ్రై చేసుకుందామండి. మరీ ఎక్కువ ఫ్రై అయిపోకూడదు, జస్ట్ హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పక్కన జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకుందాం. ఆనియన్ ఈ టైపు ఫ్రై అయితే సరిపోద్ది. మరీ ఎక్కువ ఫ్రై అయితే ఏంటంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు అది మాటిపోద్ది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువేనండి, ఎందుకంటే మనం ఇంతకుముందు చికెన్లో యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ క్వాంటిటీకి అలా సరిపోద్ది. ఇప్పుడు ఇది ఇలా దూరగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం కూడా ఈవెన్ బాగా ఫ్రై అవుతున్నాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా దూరగా వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న చిల్లీ ఉంది కదండి, ఇది ఇలా యాడ్ చేస్తున్నాం. ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేద్దామండి. ఇదంతా కూడా కలిసేలాగా మొత్తం ఇలా కలుపుకుందాం. ఓకే అండి, ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ సాల్టు, అలానే జింజర్ గార్లిక్ పేస్టు, అలానే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి అన్నీ కూడా మిక్స్ చేసి ఇందులో పెట్టుకున్నాం కదండి చికెను. ఈ చికెను ఇందులో వేసుకుందాం. ఒకే దగ్గర కాకుండా ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలైనా సరే ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉంది. చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు లెమన్ అలానే సాల్ట్ మిక్స్ చేసి ఒక ½ an hour అలా మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో కానీ లేదన్నా బయట అయినా పెట్టుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే చికెన్ జ్యూసీగా, ఇంకా తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా చికెన్ని బాగా కలుపుకుందామండి. చూసారు కదండి, చికెన్ అంతా కూడా ఈ ఆయిల్లో మొత్తం కలిసేలాగా ఇలా గరిటతో చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes అలా వదిలేస్తే చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుద్ది. ఓకే, స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుందాం. చూసారు కదండి, చికెన్ అంతా కూడా ఇలా బాగా ఫ్రై అవుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి మనం ఒక ½ tablespoon ఆఫ్ పసుపు యాడ్ చేస్తామండి. ఇలా పసుపు యాడ్ చేసుకుందాం. ఆ పసుపు అంతా కూడా చికెన్కి పట్టేలాగా నీట్గా ఇలా కదుపుకుందాం.
కదండి, చికెన్లోకి పసుపు అంతా కూడా నీట్గా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి వదిలేద్దామండి. చికెన్ అనేది బాగా కుక్ అవుద్ది అండి. చికెను ఇలా మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుంది. చూసారు కదా, మనమైతే ఇందులో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు. చికెన్లో ఉన్న వాటరే ఇలా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇలా ఈ వాటర్ తోటి చక్కగా కుక్ అయిపోద్ది. ఈ వాటర్ అంతా చికెన్ పీల్చుకొని నీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. అలానే ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంతలోపు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఫస్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, వీటిని ఇలా మిక్సర్ జార్లో తీసుకొని ఇది చక్కగా గ్రైండ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా మెత్తగా పౌడర్ లాగా నీట్గా మిక్స్ చేసుకున్నామండి మిక్సీ జార్ తోటి. ఓకే చూసారు కదండి, ఇలా చికెను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దామండి. అంటే ఇంతకుముందు మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దానికి చూసుకొని ఆ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆ సాల్ట్ అంతా కూడా పీసులకి బాగా పట్టేలాగా ఇలా ఈవెన్గా కలుపుకున్నామండి. చూసారు కదా అండి, చికెన్ అనేది ఇలా దోరగా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ధనియాల పొడి యాడ్ చేస్తున్నామండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనం ఇంతకుముందు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అందులో ఆల్రెడీ ధనియాలు వేస్తున్నాం కాబట్టి సో ఇందులోకి 1.5 సరిపోద్దండి. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా నీట్గా ఇలా కలుపుకుందామండి. ఓకేనండి. అలానే ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నామండి. మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఇంకొక 1/2 స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం మసాలా పౌడర్లో ఆల్రెడీ మిరియాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ క్వాంటిటీలో సరిపోద్దండి, లేదంటే మరీ కారం ఎక్కువ అయిపోద్ది. సో 1 స్పూన్ ఆఫ్ కారం సరిపోద్ది అన్నమాట. ఇదంతా కూడా కలిసేలాగా నీట్గా కలుపుకుందాం. అలానే మిరియాలు 1 స్పూన్ మిరియాలు, అలానే ఒక మీడియం సైజ్ తెల్లగడ్డ ఇలా పాయిల్లాగా ఒలిచి పక్కన పెట్టుకోవాలండి. ఈ మిరియాలు అనేటివి దంచుకున్న తర్వాత ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ తెల్లగడ్డ కూడా కచ్చా పచ్చాగా అందులో దంచి ఆ తర్వాత లాస్ట్లో ఫ్రైలో యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా మిరియాలు అనేది పౌడర్ చేసుకున్నాక ఇందులోనే ఈ వెల్లుల్లి కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకుందామండి. ఓకే అండి, కారం పచ్చివాసన పోయింది. పీసెస్కి కూడా బాగా పట్టింది ఈవెన్గా, మొత్తం పీసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడులోకి మనం ఫస్ట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, చెక్క, లవంగ, అలాగే ధనియాలు, మిరియాలు, అలానే కొద్దిగా జీలకర్ర, ఇదంతా కూడా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇది ఇందులో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నామండి. 2 ఇంకొక హాఫ్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇది సరిపోద్ది. ఇప్పుడు ఇదంతా పీసెస్కి పట్టేలాగా ఇలా ఈవెన్గా కలుపుకుందాం. ఓకే అండి, ఇలా కలుపుకున్నాం. ఇదంతా కూడా
పీసెస్ కట్టి మనం రైస్తో కలుపుకున్నప్పుడు ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత రైస్ అయినా వేడి వేడి రైసు టేస్టీగా తినేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి మిరియాలు దంచి పక్కన ఉంచుకున్నాం కదండి, ఇది కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. మనం రైస్లోకి ఈ ఫ్రై పెట్టుకున్నప్పుడు ఎంతో టేస్టీగా ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కలిసేలాగా ఇలా కలుపుకుందామండి. ఇదంతా కూడా కలిసేలాగా ఇలా కలుపుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలా పౌడర్ అలానే వెల్లుల్లి మిరియాలు పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులోనే ఒకటి పక్కన ఉంచుకొని లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి పుదీనా కొత్తిమీర, అది యాడ్ చేసుకుందాం. కొత్తిమీర అండి, కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందామండి. ఇదంతా కూడా కలిసి ఒకసారి వీటితో కలుపుకుందామండి. మొత్తం కూడా ఈవెన్గా కలుపుకుందాం. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే ఎమ్మీ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. కట్ చేసి పక్కన ఉంచుకున్న కొత్తిమీర అండి ఇందులో యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులో కలిసేలాగా నీట్గా ఇలా కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాం. మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాం. ఓకే అండి, చూసారు కదా, ఇప్పుడు ఎంతో ఎమ్మీ టేస్టీగా మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్లో నాకు తెలియచేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రావణీస్ కుకింగ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓకే, బాయ్. Please do subscribe.